గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. इधर देखो बेटा रवि भाई ए रवि भाई रवि 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 कर చూడు రవి నమస్తే నేను మీ రొద్దం శ్రీనివాస్ ఇవాళ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఐబొమ్మ చాలా మంది యాక్చువల్గా ఈ తరం యువకులు చాలా కనెక్ట్ అయ్యారు ఐబొమ్మతో థియేటర్లో 2000 3000 ఖర్చు పెట్టి ఫ్యామిలీతో సినిమాలు చూడని వాళ్ళు చాలామంది ఇవాళ రేపు ఇంటర్నెట్లో మొబైల్స్లో అదేవిధంగా డెస్క్టాపుల్లో ఐబొమ్మ ఓపెన్ చేసుకొని కొత్త కొత్త సినిమాలు చూసేవాళ్ళు అలాంటి దానివల్ల తెలుగు సినీ పరిశ్రమకు చాలా నష్టం వస్తుందని చెప్పి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది ఈ పోలీసులు ఈ ఫిర్యాదును చాలా సీరియస్గా తీసుకొని వేగవంతంగా దర్యాప్తు చేయడంతో పాటు దీనికి సంబంధించిన వారిని ఇప్పటికే 5-6 మందిని అరెస్ట్ చేశారు ఇవాళ దీనికైతే ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నారో ఇమ్మడి రవి అనే వ్యక్తిని ఇవాళ అరెస్ట్ చేసినట్లు మనకు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు నేరము ఇలాంటి నేరాలకు చట్టంలో ఎలాంటి సెక్షన్లు శిక్షలు ఉన్నాయి ఈ నేరాన్ని నిరూపించడానికి ఏర్పడే అవరోధాలు ఏంటి ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడడానికి మనతో హైకోర్టు అడ్వకేటు పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే నాగేశ్వరరావు గారు సార్ మీరు చూసి ఉంటారు ఇవాళ ఒక వార్త కలకలం సృష్టించింది ఏదైతే పోలీసులకు సవాలు విసిరారో దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులను ఏవైతే ఛాలెంజ్ చేశారో అలాంటి ఒక వ్యక్తిని ఇవాళ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మనం వార్తలు వచ్చాయి ఇమ్మడి రవి అనే వ్యక్తి ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉండి ఈ నెట్వర్క్ అంతా ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన ఇక్కడ హైదరాబాద్ రావడంతో కూకటిపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు సో ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు గమనించుంటారు ఏముంది పైరసీకి ఈ ఐబొమ్మ కేసులో ఏ చట్టాలు వర్తిస్తాయి వాటికి ఉన్నటువంటి శిక్షలు ఏమున్నాయి ప్రస్తుతానికి జనరల్గా ఏంటంటే ఇది మనకు సైబర్ క్రైమ్స్ కిందకి వస్తుంది జనరల్గా ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేసి మనం క్రైమ్స్ చేస్తామో అదంతా సైబర్ క్రైమ్స్ కిందకి వస్తుంది సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకు సైబర్ క్రైమ్స్ అనేది మెయిన్ అట్రాక్ట్ అవుతుంది దాంతోపాటు మనకు చీటింగ్ కూడా రావచ్చు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే మీకు సివిల్ కేసు కూడా వచ్చే అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏ విధంగా ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు పైరసీ చేయడం ద్వారా నిర్మాతకు నష్టం కలిగించారు కాబట్టి ఓకే ఈ పైరసీ చేయడం ద్వారా నిర్మాతకు నష్టం కలిగించారు కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కూడా నీ వల్ల నాకు నష్టం జరిగింది కాబట్టి అని చెప్పేసి సివిల్గా షూ చేసుకునే అధికారం కూడా ఉంటుంది వీళ్ళకి ఓకే కంపల్సరీ ఓకే సో మనకు చూసుకుంటే ఏంటంటే మెయిన్ సైబర్ క్రైమ్స్ అట్ ద సేమ్ టైం మనకు బిఎన్ఎస్ మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకు సివిల్ కేసెస్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఏమన్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టింటారు కదా పోలీసులు ఇప్పుడు కట్టిన సెక్షన్లు ఏమేమి ఉన్నాయి దీనికి ఏమి ఇంప్లికేబుల్ అవుతాయి తర్వాత వీటికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఒకవేళ నేరం రుజువు అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇది అరెస్ట్ చేయడం జరిగింది ఫ్రాన్స్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది అనేది మాత్రము మనకు తెలిసిపోయింది ఇండియాలో నివసించే ఏ వ్యక్తి అయినా ఏదైనా క్రైమ్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది లేకపోతే క్రైమ్ చేశారు అని అనుకున్నప్పుడు విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇండియాకు వచ్చినప్పుడు మాకు తెలియజేయండి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఎల్ఓసి అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ చాలా మందికి వీటి మీద అవగాహన లేకుండా వీళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు నా డేటా వీళ్ళకి ఎట్ట తెలుస్తుందిలే గవర్నమెంట్కి ఎట్ట తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు ట్రావెల్ చేసేస్తారు ఎప్పుడైతే విదేశాల నుంచి మీరు ఏ మార్గం ద్వారా అయినా ఇండియాకు వచ్చినప్పుడు ఐదర్ వాయు మార్గం కావచ్చు అంటే ఎయిర్ప్లేన్ కావచ్చు షిప్ కావచ్చు బై రోడ్ కూడా కావచ్చు ఈ దేశంలోకి ఎంటర్ కావాలి అంటే కంపల్సరీ వీళ్ళు ఎల్ఓసి రిలీజ్ చేసినప్పుడు అంటే లుకౌట్ సర్క్యులర్ అంటారు దీన్ని లుకౌట్ సర్క్యులర్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడున్న బార్డర్ ఫోర్స్ ఉంటుంది ఇప్పుడు మనకి ఎయిర్పోర్టు లేకపోతే షిప్పు లేకపోతే బార్డర్లో ఉన్న బస్ పాయింట్స్ ఉంటాయి అక్కడ ఇమిగ్రేషన్ చెకింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది ఎల్ఓసి ఇష్యూ అయింది అని చెప్పి ఉంటుంది వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళని పట్టుకొని ఈ కంప్లైంట్ ఎక్కడైతే రేజ్ అయిందో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు పంపించేస్తారు ఇది ప్రధానంగా జరిగే ప్రాసెస్ ఇప్పుడు పైరసీ కేసులు చాలా నమోదవుతుంటాయి పోలీసుల దగ్గర సో ఇది కూడా అలాంటి కేసే కాకపోతే దీని తీవ్రత పెద్దది కావచ్చు కానీ ఈ పైరసీ కేసుల్లో ఇప్పటి వరకు మనకు తెలిసి మీకు తెలిసిన ఏమైనా శిక్షలు పడ్డాయా పడితే ఎలాంటి శిక్షలు పడ్డాయి
పైరసీ కేసులలో మనకు ప్రధానంగా ఎదురయ్యే ప్రాబ్లం ఏంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కేసులు ఏవైతే సైబర్ క్రైమ్స్ చేసిన కేసుల్లో ప్రధానంగా ఎదురయ్యేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అనేది మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యేది చెప్పాలంటే ఇప్పుడు ఐబొమ్మ తీసుకుందాం మనం. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఒక థియేటర్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని షూట్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. వీళ్ళ డ్యూటీ ఇది. అవును. ఇప్పుడు ఒక థియేటర్లో షూట్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం అనేది క్రైమ్ అనేది నీకు అందరికి తెలిసిన సత్యం. కాపీరైట్ యాక్ట్, సైబర్ యాక్ట్స్ అన్నీ వచ్చేది కాబట్టి అది క్రైమ్ అనేది అందరికి తెలుసు. ఇప్పుడు తెలుగు సినిమాకున్న పరిస్థితి ఏంటంటే తెలుగు సినిమా అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినప్పుడు నువ్వు ఏ థియేటర్లో నువ్వు దాన్ని షూట్ చేసినావు ఒక పాయింట్. ఇప్పుడు యూరోప్లో రిలీజ్ అవుతుంది, లండన్లో రిలీజ్ అవుతుంది, ఆస్ట్రేలియాలో రిలీజ్ అవుతుంది, అమెరికాలో రిలీజ్ అవుతుంది. అక్కడున్న వ్యక్తులు దాన్ని షూట్ చేసి తర్వాత దాన్ని ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచార ప్రకారం ఏంటి అంటే వీరు కరేబియన్ దీవుల నుంచి అప్లోడ్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. అంటే నువ్వు ఒక అమెరికాలో దాన్ని షూట్ చేసి నువ్వు ఆఫ్రికాలో కరేబియన్ దీవులలో కూడా దాన్ని అప్లోడ్ చేస్తున్నావు. ఓకే, సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నువ్వు కేసు ఎక్కడ, ఇప్పుడు నష్టం జరిగిన పర్సన్ ఎక్కడ ఉన్నాడు? తెలంగాణలో ఉన్నాడు. కంప్లైంట్ ఎక్కడ రేజ్ అయింది? తెలంగాణలో రేజ్ అయింది. మరి చిత్రీకరణ ఎక్కడ చేశారు? అమెరికాలో, ఆఫ్రికాలో, యూరోప్లోనో, ఆస్ట్రేలియా, అవుట్ ఆఫ్ కంట్రీ. మళ్ళీ కట్ చేస్తే ఇది అప్లోడ్ ఎక్కడ అయింది? ఆఫ్రికా కరేబియన్ దీవుల్లో అయింది. మరి ఇప్పుడు ఇంత ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తారు వీళ్ళు అనేది చాలా పాయింట్. అంతెందుకు ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ రెగ్యులర్ జరుగుతుంటాయి. హైదరాబాద్లో పర్సన్ ఉంటాడు, ఢిల్లీలో ఉత్తరాఖండ్లో ఎక్కడో సైబర్ క్రైమ్ చేస్తాడు. డిజిటల్ అరెస్ట్లు కావచ్చు, లేకపోతే మనకు అకౌంట్ నుంచి పైసలు మాయం కావచ్చు, లేకపోతే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ అనో, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనో, లేకపోతే గూగుల్ యాడ్స్ అనో, ఏదో రకరకాల స్కీమ్లతో వాళ్ళు చేస్తుంటారు. వాడు ఉండేది ఎక్కడ? ఢిల్లీలో, ఉత్తరాఖండ్లో ఎక్కడో విలేజ్లో ఉంటాడు. నష్టపోయిన వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు. వీని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాడిని అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని పట్టుకొని వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసి వానికి బెయిల్ ఇప్పించి ఇదంతా లెంతీ ప్రాసెస్ ఇండియాలో. అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్గా నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సైబర్ క్రైమ్స్ని పర్ఫెక్ట్గా చేంజ్ చేసి వాళ్ళకి శిక్ష చేసేంత మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంట నేను ఇప్పుడు. ఎందుకంటే నేను ఒక పర్సనల్ విషయం చెప్తాను. ఇప్పుడు ఐ థింక్ బాహుబలి సినిమా, రాజమౌళి గారిది బాహుబలి సినిమాని పైరసీ చేసిండు. అవును. ఓకే, పైరసీ చేసింది ఎక్కడ? ఒరిస్సాలో ఎక్కడ చేసిండు. దాంట్లో కొందరు వ్యక్తులకి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కొందరు వ్యక్తులకి నేనే బెయిల్ ఇప్పించిన. నేను సైబర్ క్రైమ్స్ కింద బాహుబలి సినిమాని పైరసీ చేసినందుకు కొంతమంది వ్యక్తులు నేను బెయిల్ ఇప్పించిన. నేను ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరిగి అది ఎక్కడన్నది కేసు ఇంకా స్టిల్ ఇప్పటికీ. బాహుబలి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? 10 ఏళ్ల క్రితం రిలీజ్. మరి అది ఇప్పటికీ బాహుబలి 2 కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా అది అయిపోయింది, మర్చిపోయింది. ఆ కేసు ఇప్పటికీ అక్కడ పెండింగ్ ఉంది. సో సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్టిగేషన్ చేసేంత, ఇంత లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసేంత మనకు కోఆపరేషన్ కావాలి ఒక కంట్రీతోని. వీళ్ళు వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాలా, ప్రూవ్ చేయగలగాల. సైబర్ క్రైమ్స్లో ఏంటంటే ఆ నేరం జరిగినప్పుడు మాత్రమే ఆవేశం ఉంటుంది. కాలక్రమం అనేది లేట్ అవుతుంటే కొంత అందరూ మర్చిపోతుంటారు. ఇప్పుడు బాహుబలి కేసు తీసుకుంటే అందరూ మర్చిపోయారు. ఈ పర్టికులర్ ఐబొమ్మ కేసు తీసుకుందాం. ఇప్పుడు రవిని అరెస్ట్ చేశారు. ఆయనకి ఇప్పుడు బెయిల్ రావడానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదా ఆయనకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది? ఈ చట్టాలు ఏంటంటే మనకి ఏ కేసులైనా కూడా కోర్టు పరంగా చూస్తే ఏ కేసులైనా కూడా కోర్టుకు ప్రాథమిక లక్ష్యం బెయిల్ ఇమ్మనే చెప్తారు ఇప్పుడు కూడా. అంటే పర్సన్ పారిపోకుండా సెక్యూర్ చేసుకొని బెయిల్ ఇచ్చినప్పుడు ఏంటంటే పర్సన్ పారిపోకుండా ఉండాలా, విట్నెస్లను బెదిరించద్దు, సాక్ష్యాలు తారుమారు చేయొద్దు, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ని గమనించిన తర్వాత బెయిల్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు కాబట్టి మనం దీని గురించి కొద్దిగా లిమిటెడ్గానే మాట్లాడాల్సి వస్తుంది. బెయిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ బెయిల్ వస్తుంది. మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి. బెయిల్ రావడం ఏంటంటే విత్ ఇన్ ద 90 daysలో వీళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి. ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళు ఛార్జ్ షీట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా విత్ ఇన్ ద 90 daysలో చేసి ఛార్జ్ షీట్ వేయాలి. ఒకవేళ 90 daysలో వీళ్ళు ఛార్జ్ షీట్ వేయలేదు అనుకో, ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ బెయిల్. ఓకే, అంటే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేస్తుంది కోర్టు. ఓకే బాబు, నువ్వు 90 daysలో వీళ్ళు ఛార్జ్ షీట్ ఏం లేదు, నేను వదిలిపెట్టేస్తున్నాము విత్ కండిషన్స్. మళ్ళీ ఏది దేశం వదిలిపెట్టి పారిపోవద్దనో, విట్నెస్లను బెదిరించద్దనో, లేకపోతే ఇంత సెక్యూరిటీ డిపాజిట్ చేయమనో మళ్ళీ బెయిల్ ఇచ్చేస్తాయి. డిఫాల్ట్ బెయిల్ అంటాం. అవును, 90 days తర్వాత ఇచ్చేస్తారు. అదొక పాయింట్. మరి ఇంత ఇప్పుడు వీళ్ళు చెప్పేదానికి కరేబియన్ దీవుల్లో అప్లోడ్ చేస్తున్నారు అన్నప్పుడు
90 days ప్రాసెస్లో ఇంటర్నేషనల్ సంబంధాలు ఉన్న ఈ కేసును వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు అనేది ఒక ఛాలెంజింగ్ పాయింట్. అవును. ఓకే, ఇంకోటి అప్పుడు మన చట్టాలు అలో చేస్తాయా అంటే ఈ మీరు ట్రీటీలు అన్నట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు వేరే దేశం వెళ్ళి ఇంకో రెండు Treaties ఉన్నాయి, చాలా ఖండాలు ఉంటాయి. ఆఫ్రికా ఖండము అక్కడ ఉంటుంది. అది ఎక్కడ ఉన్నది అంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు మనం మాట్లాడేది ప్రాథమిక సమాచారం ప్రకారం మాట్లాడుతున్నాం, కానీ ట్రీటీస్ ప్రతి కంట్రీకి ఈ ట్రీటీస్ అనేటివి ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు కోఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. కానీ టైం ల్యాప్స్ అనేది అవును అది 90 daysలో చేయగలుగుతారు ఒక పాయింట్. సో ఇక ఈ ప్రపంచానికి తెలియని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన రవి గారు కరేబియన్ దీవుల నుంచి అప్లోడ్ చేశారని చెప్పారు. ఓకే, సో ఈ కరేబియన్ దీవులలో ఒక 7-8 దీవులు ఉన్నాయి. ఓకే, సెంట్ నెవిస్ అండ్ కిట్స్ అని, గ్రెనడా అని, తర్వాత ఒక 7-8 దీవులు ఉన్నాయి. ఈ దీవుల ప్రత్యేకత ఏంటి అంటే ఈ భూప్రపంచం ఎవరి దగ్గర ఒక ₹1 కోటి నుంచి ₹2 కోట్ల నెట్ క్యాష్ కనుకుంటే డైరెక్ట్ పోయి ఆ దేశం యొక్క పాస్పోర్ట్ కొనుక్కోవచ్చు. ఓకే, ఎవరైనా ఈ భూప్రపంచంలో ఓకే ఓకే ఏ వ్యక్తి అయినా అతని దగ్గర ఇండియన్ కరెన్సీలో ఒక ₹1 కోటి నుంచి ₹2 కోట్లు అనుకుంటే ఒక దీవైనా కూడా ఈవెన్ మీ దగ్గర ఇప్పుడు ₹1 కోటి ఉంటే ఒక దీవికి వెళ్ళి మీరు ఆ పాస్పోర్ట్ కొనుక్కోవచ్చు డైరెక్ట్. అంటే ఆ దేశానికి సిటిజన్షిప్ కావచ్చు, మీరు సిటిజన్ అయిపోవచ్చు. ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు, ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అది కూడా 3-4 months ఇచ్చేస్తారు మీకు పాస్పోర్ట్ ఓకే డైరెక్ట్. అంటే వితౌట్ విజిటింగ్ దట్ కంట్రీస్, అంటే మీరు ఆ కంట్రీకి కూడా పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇండియాలో కూర్చొని ఆ కంట్రీ సిటిజన్షిప్ అప్లై చేసుకుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేసుకొని ఆ పైసలు ఆ దేశానికి ఇవ్వగానే మీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తారు, ఇక్కడికి పోస్ట్ చేసేస్తారు. ఓకే, ఈ పాస్పోర్ట్ తీసుకొని ఇండియన్ పాస్పోర్ట్ నువ్వు సరెండర్ చేసి ఆ దేశానికి సిటిజన్ అయిపోతావు. ఆ దేశం పాస్పోర్ట్ తీసుకొని నువ్వు ఆ దేశానికి వెళ్ళిపోయి ఆ దేశ పౌరుని అయిపోతావు. ఆ దేశాలలో ఉన్న బ్యూటీ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఆ దేశాలలో. ఓకే ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, నువ్వు ఎంత సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మళ్ళీ ఆ దేశంలో బ్యూటీ ఏంటంటే నువ్వు ఆ ఫండ్స్ ఫారిన్ నుంచి ఎంతైనా రావచ్చు, వీళ్ళు ఈ దేశం నుంచి ఎంతైనా పంపచ్చు. ఓకే, ఇప్పుడు ఇండియా నుంచి నువ్వు ఫండ్స్ అడుగులు పంపలేవు. ఇండివిజువల్ పర్సన్ మాక్సిమం 2.5 crores per annum పంపగలుగుతారు అంతే. అదే నువ్వు దుబాయ్ నుంచి 100 కోట్లు పంపవచ్చు, మరి దుబాయ్కి 100 కోట్లు వస్తుంది. దుబాయ్ పాస్పోర్ట్ ఇవ్వరు. మీరు కరేబియన్ దీవులలో మీరు చెప్పే ఆప్షన్ ప్రకారము ఈ కేసులో ఉన్న రవి కొనుక్కోవచ్చు అక్కడ పాస్పోర్ట్ చాలా మంది దేశంలో చాలా మంది తెలియదు ఇది. ఒకవేళ కొనుక్కొని ఉంటే ఏంది కొనుక్కున్నప్పుడు అక్కడ సిటిజన్ అయిపోతాడు కదా. ఓకే, దట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎంతకాలం పెడతారు ఇక్కడ ఎల్ఓసి మీద అనేది ఒక పాయింట్ మనకు. ఇప్పుడు ఆయన ఆ పాస్పోర్ట్ కొనుక్కున్నాడా లేకపోతే అక్కడ ఉంటున్నాడా అనేది ఒక ప్రధానంగా చర్చించాల్సిన విషయం. చాలా మందికి ఈ దేశంలో చాలా మందికి ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉందని తెలియదు. ఇప్పుడు అక్కడ ట్యాక్స్ ఉండదు, తర్వాత అక్కడ ఆఫ్ షోర్ కంపెనీలు అంటే ఫేక్ కంపెనీలు, అక్కడ అన్ని షెల్ కంపెనీలు పెడతారు, సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బులంతా అక్కడ డంప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి వైట్ చేసి పంపిస్తుంటారు. ఇది ఒక గేమ్. అవునులే, అక్కడ దేశాలు పట్టించుకోవు, ఎందుకంటే అక్కడ దేశాలలో ఆ దేశాల్లో జనాభా ఎంత తెలుసా, 40,000, 50,000, 30,000 ఆ దేశ జనాభా ఎంత ఉంటుంది. ఇన్ కేసు ఇతను నిజంగా అక్కడ సిటిజన్ అయి ఉంటే ఛాలెంజ్ చేయొచ్చు ఇక్కడ బెయిల్, అంటే ఐ మీన్ కోర్టులో ఛాలెంజ్ ప్రకారం బెయిల్ ఇస్తానికి సిటిజన్తో సంబంధం లేదు. ఓకే, కాకపోతే దేశం వదిలిపెట్టకుండా పాస్పోర్ట్ సీజ్ చేసే అధికారం కొంతవరకు, పాస్పోర్ట్ సీజ్ చేసే అధికారం కానీ పాస్పోర్ట్ ఉన్నా కూడా వీళ్ళు సీజ్ చేస్తారా? చేస్తారు. అంటే తాత్కాలికంగా సీజ్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఇండియన్ పాస్పోర్ట్ అయితే అసలు సీజ్ చేయలేరు, కానీ తాత్కాలికంగా కొంతకాలం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ కంట్రీ దాటకుండా ఉండటానికి కోర్టు ఏం చేస్తానో చూడాలి. ఇప్పుడు మనకు వస్తున్న వార్తల ప్రకారము రవి అకౌంట్ నుంచి ₹3 కోట్ల సీజ్ చేసినట్టు వస్తుంది పోలీసుల వర్షన్. అవును. సో ఇట్లా సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందా లేకపోతే వేరే అథారిటీ ఏంటి, ప్రొసీజర్ ఏంటండి, ఎలా జరుగుతుంది? ఆఫీసర్ ఇన్ ద కంట్రీ, ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్కి సంబంధించి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకైనా సీజ్ చేసే అధికారం ఉంటుంది, తర్వాత ఈడీకి సీజ్ చేసే అధికారం ఉంటుంది, పోలీస్కి సీజ్ చేసే అధికారం ఉంటుంది, సిబిఐకి సీజ్ చేసే అధికారం ఉంటుంది. ఏదన్నా ఫండ్స్ మీద డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇండియాలో ఉన్న ఏ అకౌంట్నైనా, ఏ బ్యాంకునైనా, ఏ ఆర్థిక సంస్థనైనా సీజ్ చేసే అధికారం వీళ్ళకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇండియాదా లేకపోతే ఫారిన్ దా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫారిన్ అయితే చాలా కష్టం కొద్దిగా, ఎస్పెషల్లీ కరేబియన్ దీవులు లాంటి కంట్రీలు ఇంకా కష్టం. సో నాకు తెలిసి ఇప్పుడు ఇండియా అకౌంట్ అయినట్టుంది, ఎందుకంటే చేశారు కాబట్టి. అదే చెప్తున్నా, ఏంటంటే మనకు ప్రాథమిక ఇప్పుడు ఈ 3 కోట్లు ఏమైతుంది నాగేశ్వరరావు గారు? వాళ్ళు సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేసేస్తారు అంతే. అంతే అంతే అకౌంట్ లో అట్లనే ఉంటుంది, అమౌంట్ అకౌంట్ ఉంటుంది అంతే. అకౌంట్ విత్డ్రా చేయకుండా ఉంటుంది. తర్వాత కేసులో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా క్లెయిమ్ చేయాలనేది వాళ్ళు చూస్తారు. ఓకే, ఈయన కూడా సీజ్ చేసిన తర్వాత ఈయన అకౌంట్ని రిలీజ్ చేయమని కూడా ఈయన అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉంటుంది, అప్లికేషన్ వేసుకోమని అవకాశం ఉంటుంది.
సో మీరు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఇలాంటి కేసుల్లో తీర్పు వచ్చింది హైకోర్టులో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? సైబర్ క్రైమ్స్లలో చిన్న సైబర్ క్రైమ్స్లో వస్తూనే ఉంటుంది కానీ ఇంత అంటే ఇది ఐడెంటిఫైడ్ కేసు అంటాం. ఇది ఐడెంటిఫైడ్ కేసు అంటే ఏంటంటే ఒక వ్యవస్థని కుదిపే కేసు ఇది. ఒక వ్యవస్థ మొత్తాన్ని అంటే ఒక ఇండస్ట్రీని షేక్ చేసే కేసు ఇది. ఇప్పుడు ఐడెంటిఫైడ్ కేసు అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే 1-to-1 క్రైమ్ ఉంటుంది. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ని ఎవరో మోసం చేయడం, నా బ్యాంక్ అకౌంట్ ఎవరు మోసం చేయడం, ఈ 1-to క్రైమ్ ఉంటుంది. లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 100 మందినో 200 మందినో 500 మందినో 1000 మందినో ఒక లిమిటెడ్. కానీ ఇది ఒక మొత్తం ఒక ఇండస్ట్రీకి ఇది ఛాలెంజింగ్ కేసు. నాకు తెలిసినంత వరకు ఐబొమ్మ అనేది మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి సినిమా రిలీజ్ చేస్తారు అనుకుంటా. అదే బాలీవుడ్ కావచ్చు, లేకపోతే మనకి టాలీవుడ్ కావచ్చు, లేకపోతే తమిళ ఇండస్ట్రీ కావచ్చు, అన్నిటిని కుదిపే కేసు కాబట్టి ఇది ఐడెంటిఫైడ్ కేసు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడాలి. ఇప్పుడు చూడండి సార్, దీంట్లో ఐబొమ్మతో పాటు చాలా మిర్రర్ ఛానల్స్ కూడా ఉన్నాయంట, విపరీతంగా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా దర్యాప్తు చేయడం అనేది చాలా క్లిష్టంగా మారేటట్టుంది కదా పోలీసులకి. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ ఉంది, దాని నుంచి ఒక 40-50 వెబ్సైట్లు కావచ్చు, URL లింకులు కావచ్చు, మిర్రర్ సైట్లు కావచ్చు, అవి వేరే వేరే కంట్రీలో నుంచి ఆపరేట్ చేసేటివి ఉంటాయి. వాటన్నిటిని ఇవన్నీ సమప్ చేసినప్పుడే కదా దర్యాప్తు పూర్తి. అదే అంటున్నాను, అందుకనే కదా ఎప్పుడైనా కూడా మనం స్పష్టంగా చెప్పేది ఏంటంటే సైబర్ క్రైమ్స్ లో దర్యాప్తు అనేది కొద్దిగా ఛాలెంజింగ్ గా కూడుకున్నది. ఫినిష్ చేయటం కూడా చాలా కష్టం. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే కరేబియన్ దీవులలో అప్లోడ్ చేశారన్నారు. ఓకే, అదొకటి చాలు ఈ కేసు. దాంట్లో టెక్నికల్గా చాలా మంది తెలియదు. అప్లోడ్ చేసినంత మాత్రం అయిపోదు. అప్లోడ్ చేసినప్పుడు IP అడ్రస్ నువ్వు కనుక్కోగలుగుతావు, కానీ అప్లోడ్ చేసిన కోర్టులో ప్రూవ్ చేయాలంటే నీకు అప్లోడ్ చేసిన ఐటమ్ కావాలా. ఒక ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేసినాం అనుకో, ఆ ల్యాప్టాప్ కావాలి మనకు. ఈ ల్యాప్టాప్ ఈ నెంబర్ ఉన్న దాని నుంచి అప్లోడ్ చేసినామని ప్రూవ్ చేయాలంటే కావాలి. అది దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ కదా. ఇప్పుడు అది ఎక్కడి నుంచి రికవరీ చేస్తారు? ఇండియాలో అంటే నువ్వు ఆ పక్కన పోతావు, రికవరీ చేసి వస్తావు. ఒకవేళ అదే ప్రూవ్ చేయడం కష్టం. ఓకే, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సైబర్ క్రైమ్స్ లో కొద్దిగా ప్రూవ్ చేయడం కష్టం. టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, తర్వాత టెక్నికల్గా బాగా పేరు పొందిన వాళ్ళు కొద్దిగా తక్కువ. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ అనేది గత 5-6 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు సైబర్ పోలీస్ స్టేషన్స్ కానీ వాళ్ళకు శిక్షణ ఇవ్వటం కానీ దానిపైన అవగాహన చేయటం కానీ ఉంది. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన అంటున్నావు కానీ అప్లోడ్ చేసినందుకు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మీరు జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో మర్డర్ జరిగింది అని చెప్తున్నారు, రక్తం గారింది, నా చేతిలో రక్తాలు ఉన్నాయి అని ఉన్నాయి, పొడిచిన కత్తి లేదు. అప్పుడప్పుడు మనం టీవీలలో చూస్తుంటాం పొడిచిన కత్తి కోసమో చంపిన ఆయుధం కోసమో పోలీసు వాళ్ళు నదులు ఎదుగులాడుతుంటారు, సముద్రాలు ఎదుగులాడుతుంటారు, లేకపోతే మొత్తం ఎక్కడ దానికోసం తిరుగుతుంటారు కదా. అట్లా నువ్వు అప్లోడ్ చేసినప్పుడు నీకు ఒక IP అడ్రస్ ఉంటే సరిపోదు, అప్లోడ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ కూడా కావాలా. ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్, ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే IP అడ్రస్ ఎట్లా ప్రూవ్ చేస్తావు? అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదా? ఎట్లా చేస్తుంది? అంటే ఇక్కడ అప్లోడ్ చేసినవి అన్నీ ఉంటాయి కదా, అట్లా ఉన్నంత మాత్రం కాదు. అది కష్టం. అది కోర్టులో కోర్ట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఓకే, జనరల్ పబ్లిక్ ఇస్ డిఫరెంట్. ఓకే, అర్థమైందా? అట్లా కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి ఈ OTT కావచ్చు, ఈ డిజిటల్ కంటెంట్ పైరసీకి అరికట్టడానికి అవసరమైన చట్టాలు కానీ మ్యాన్ పవర్ కానీ మన దేశంలో ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చా? ఉంది, కానీ ఎవరు దృష్టి పెట్టడం లేదు. ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి, ఇంటర్నెట్కి సంబంధించి మన దేశంలో ఇంకా అంత అవేర్నెస్ లేదు. కరెక్ట్, అవేర్నెస్ లేదు. ఇప్పుడు మీకు అందరికీ తెలియని ఒక విషయం ఏంది, ఇప్పుడు ఆస్ట్రేలియా కంట్రీ ఉంది, మీరు చెక్ చేసుకోండి, బిలో 16 years వాళ్ళు సోషల్ మీడియా ఉపయోగించడానికి లేదు. అవును, ఈ మధ్య రూల్స్ కూడా పెట్టారు కదా, బిలో 16 years దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. అవును, లేదు. భారతదేశంలో హైయెస్ట్ యూజర్స్ మీకు సోషల్ మీడియాలో 16 years టీనేజర్సే హైయెస్ట్. అవును, ఇప్పుడు మీరు నేను పనికన్నా వచ్చి 1 గంట సేపు 2 గంటలో మనకున్న పనుల ఒక 6 గంటలు 7 గంటలు పని చేస్తాం మనం. అవును, టీనేజర్స్కి ఏం పని ఉంటుంది? ఉండదు. వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు, వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది. ఇంతకుముందు ఒక విషయం కావాలి అంటే వ్యవస్థ ఎంతగానో మారిందో ఒకసారి చెప్తాను నేను. నీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒక విషయం తెలుసుకోవాలంటే మనకు వేరే చదవటము, పుస్తకాలు అడగటం, లేదా చదవటం అడగటం రెండే. కరెక్ట్, ఒకటేదైనా పుస్తకం చదివి తెలుసుకోవడం, లేదా ఎవరన్నా పెద్ద మనుషులనో టీచర్నో గురువునో ఎక్స్పర్ట్నో అడిగి సార్ ఇది ఏందని తెలుసుకోవడం. ఇప్పుడున్న టెక్నాలజీకి నీకు ఎట్లా తయారైందంటే ఒక వ్యక్తి ఒక ఈవెన్ 10th క్లాస్ చదివే వ్యక్తో, ఒక 7th క్లాస్ చదివే వ్యక్తో పిల్లగాడు ఉన్నాడు కదా, ఎవరు అడుగుతలేడు, గూగుల్నే
నేను మీకు అంటే నేను చెప్తాను ఇలా మా ఇంట్లో నేను ఏదో పని చేసుకుంటా మా అబ్బాయిని ఏదో అడిగిన నేను అరే పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ కొద్దిగా చూడు అని చెప్పి అడిగిన ఏదో అడిగితే వాడు కూర్చున్న దగ్గర నుంచి మా అమెజాన్ ఉంటుంది కదా అది ఏమంటారు దాన్ని అలెక్సా నేను ఏదో పని చేసుకుంటా అడిగిన అరే సినిమా ఎప్పుడు రిలీజ్ ఉందో చూడు అంటే వాడు కూర్చున్న దగ్గర నుంచి అలెక్సా వెన్ ఇస్ ద సినిమా రిలీజ్ అని అడుగుతున్నాడు. అది కూడా చాలా తెలివిగా దట్ సినిమా ఇస్ రిలీజ్ సో డేట్ అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు లేవకుండా కూర్చున్న దగ్గర నుంచి వీళ్ళు ప్రతిదీ అక్కడ పని చేసుకుంటా దాన్ని అడిగితే అది ఆన్సర్ చెప్తున్నది. ఇంకా ఇక పెద్ద మనుషులు ఎక్కడ ఉన్నది ఇంకా పోనీ అది ఆ మిషన్కి దానికి విచక్షణగానే ఉండదు. అవును ఏమడిగితే ఏది అడిగితే చెప్తుంది అది. మీరు చెప్పి తప్పుడు డౌట్ వచ్చింది నాకు. అరే ఇది ఇట్లా చెప్తుంది అంటే మీరు రేపు ఏదైనా చెప్తుందా? ఏదైనా చెప్తుంది అది. మన మనసులో కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు మన పిల్లలు వచ్చి ఏదైనా అడిగిన అనుకో అది చెప్పొద్దో చెప్పకూడదు అని ఆలోచిస్తాం. కరెక్ట్. మిషన్కి అది లేదు, తెలియదు ఏమైనా చెప్పేస్తుంది. మొన్న రీసెంట్గా అట్లయింది. గూగుల్ చూసి వాళ్ళ అత్తను ఎట్లా చంపాలో కోడలు ప్లాన్ చేసి చాలా మంది అనుమానం రాకుండా సైబర్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 10 years తర్వాత జనరల్ పోలీస్ స్టేషన్స్ ఉండవు, సైబర్ పోలీస్ స్టేషన్సే. అవును. ఇప్పుడు ఏమన్నా తిట్టాలంటే కూడా ఇంతకుముందు మనిషి కలిసి తిట్టాలి, అర్థమైందా? అవును. ఎవరైనా తిట్టాలంటే వాడికి అనిపించాలి, మనం తిట్టాలి. మనం ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ మంది తిట్టచ్చు. ఇంకా బ్యూటీ అని చెప్పనా, నీకు సంబంధం లేని కూడా తిట్టచ్చు. నువ్వు తిట్టచ్చు. ఒకటి నచ్చలే అనుకో వాడిని ఎక్కేయచ్చు కింద ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అది అట్లా తయారైన మనుషులు సంబంధం లేనాడు. నేనుంటా, నేను ఏదో మాట్లాడతా రెగ్యులర్ గా, నేను సోషల్ మీడియాలో ఉంటా, నేను సమాజంలో రకరకాల సమస్యల మీద స్పందిస్తుంటా. నన్ను కూడా తిడతారు. ఎవడో నాకు సంబంధం, నా జీవితం గురించి తెలియదు, పండగ పోయింది తెలియదు, నా జీవితం నాకు తెలిసిన కూడా తిట్టినావు అందా, మరి అమ్మ జీవితం నా గురించి తెలుసు అవి అని అన్నా ఊకుంటాం. కానీ ఎవడో ఎక్కడో కూర్చొని వాడు ఫేక్ ఐడీలు పెట్టుకొని వాడు ఎక్కడో తిడుతుంటాడు. పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, పట్టుకోవడం ఎవరి వల్ల కాదు కానీ 100% పట్టుకోవచ్చు. కానీ పట్టుకునే క్రమంలో మనం ఆ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టి వాని లాగి అనే బదులు ఏంటంటే క్షమించి వదిలేస్తాం. సార్, ఈ పైరసీ వల్ల నష్టపోతున్న నిర్మాతలకు ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా, లేదా ఇంకా ఏమైనా ఈ చట్టాల్లో మార్పులు వస్తే ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయా? చట్టాలలో 100% మార్పులు రావాల్సిందే. ఇంకా సైబర్ క్రైమ్కి సంబంధించిన చట్టాలు ఇంకా పటిష్టంగా రూపొందించాల్సిన అవసరం ఉంది బాగా భారతదేశంలో. ఎందుకంటే దాని ఒక సమస్య కింద ఎవరు చూస్తాం లేరు, అర్థమైందా? కాబట్టి చట్టాలు, పైరసీకి సంబంధించిన చట్టాలు, ఎస్పెషల్లీ కాపీ రైట్స్ మీద కానీ లేకపోతే ట్రేడ్ మార్కుల మీద కానీ ఇంకా జనాలకు చాలామందికి అవగాహన లేదు. అవును. అదొక సబ్జెక్టు, దాన్ని ఫాలో చేయాలనే విషయం కూడా చాలామందికి తెలియదు ఇంకా. కాబట్టి చట్టాల మీద అయితే 100% అవగాహన కల్పించాలి ఫస్ట్. ఇప్పుడు మీకు ఈ మధ్యకాలంలో నేను సినిమాలు చూడటం మానేసిన. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన 1 hourలో ఎవరి కాడు ఆ ముక్కలు వీడియోలు తీసి స్టేటస్లో పెడుతున్నారు. గంట సేపు అన్ని స్టేటస్ చూసేసినాడు సినిమాతో వచ్చేస్తున్నది. గంట సేపు నువ్వు సోషల్ మీడియా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు ఒక సాయంత్రం ఒక గంట కూర్చొని జనాల స్టేటస్ చూసేసినావు అనుకో, నీకు ఆ సినిమాలు ఉన్న ఒక 50 సీన్లు ఉంటే 50 సీన్లు స్టేటస్ నచ్చింది పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసేస్తే సినిమా అయిపోతుంది. దానితో రివ్యూలు వచ్చాయి. ఈ రివ్యూలు అంటే సరే, అది రివ్యూలు అనేది లీగల్ రైట్ కాబట్టి అది వాళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు స్టేటస్ లో డైరెక్ట్ లైవ్ తీసి పెడుతున్నారు కదా, అది ఎవరా పగలుగుతారు? అసలు ఈ ఐడియా అసలు చాలా, అసలు ఎవరా పగలుగుతారు? దాన్ని ఎవరాపాలి చెప్పండి. ఆపలేరు. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తున్నావు, నువ్వేం చేయాలా? ఫోన్ పక్కన పెట్టి సినిమా చూడాలా? వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది థియేటర్లో ఉంటే అంతమంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని మొబైల్లో తీసి స్టేటస్ పెట్టుకుంటున్నారు. నేను పుష్ప 2 సినిమాకి పోయినా, థియేటర్లో ఎవరు సినిమా చూస్తలేడు సీరియస్గా. ఈ సీన్లే తీసుకుంటున్నారు, మొత్తం సీన్లు తీసుకుంటూ కూర్చున్నారు. అందరు తీసుడు స్టేటస్ పెట్టుడు, తీసుడు స్టేటస్ పెట్టుడు. అందరేమో షూటింగ్ చేస్తున్నారు, నేనేమో జనాలను చూస్తున్నా. సినిమా నేను కూడా చూడలే అనుకో, అదేలే నేను జనాలను చూస్తున్నా. అరే వీడు వచ్చింది దేనికి, ఇప్పుడు దాన్ని దేనికి తీస్తున్నాడు? వాడు వచ్చింది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని వాడు అనుభవించడానికి కదా. అది మనసులో అట్లా ఉండిపోతే దాని మజా తెలుస్తుంది కదా. వాడు ఏమైనా ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చూసినా లేకపోతే ఇంట్రొడక్షన్ నేనే చూసినా ప్రపంచాన్ని చెప్పాలని వాడు మొత్తం చెప్పుకుంటున్నాడు. దాన్ని ఆపకపోతే ఇప్పుడు నువ్వు సినిమాలకు మొబైల్ తీసుకెళ్తానని చెప్పే అధికారం కోర్టుకు లేదు, రాజ్యాంగానికి లేదు. కానీ తీస్తా నేరం అని చెప్పి పెడితే ఎవరు తీస్తాడు? ఎవరు తీయరు. వాట్ ఐ యామ్ టెల్లింగ్. సో ఇలాంటి మార్పులు రావాలి. రావాలి.
అంటే సినిమా హాల్లోకి ఫోన్ ఎత్తపోకుండా ఫోన్ ఎత్తకపో కాదు విచిత్రం చూసారా చిత్రీకరించద్దు. కాదు మీరు ఒక విచిత్రం చూసారా సినిమా హాల్లోకి మనం మంచినీళ్ళు కూడా అలో చేయరు మనం తీసుకపోయినా మనం Food allow చేయరు. మన ఫుడ్ మనం కర్ణాటకలో allow చేస్తారు, ఇండియా ఎక్కడ లేదు. బీపీ షుగర్ ఉంటారు వాళ్ళు ఏదైనా ఉప్పు తక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకుని లేకపోతే చిన్న పిల్లలు మన ఉంటారు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా సెరిలాక్ మన దాన్ని తీసుకెళ్ళనియరు సినిమాకు ప్రధానంగా హాని చేస్తున్నటువంటి మొబైల్ Mobile మాత్రం తీసుకెళ్ళి. తీసుకుపోనిస్తున్నారు ఇది ఎంతమంది మొబైల్ ఇది చాలా విచిత్రంగా ఉంది. అంతమంది మొబైల్ అంత కాస్ట్లీ మొబైల్ కాపాడాలంటే వీళ్ళకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు. అవును దట్ ఇస్ ద ప్రాబ్లం. కాకపోతే యూ కెన్ క్యారీ ద మొబైల్ బట్ యూ కెనాట్ షూట్ ద Yes. మూవీ అని చెప్పి మనము ఆర్డర్ పాస్ చేసి Restriction 1000 రూపాయలు అట్లా పెడితే ఎవడు అందం మోసుకోము చూడరు సినిమా చూస్తారు. అవును కలెక్షన్ కూడా ఇలా బాగా పెరుగుతాయి. ఎవడన్నా సినిమా పోయిన పక్కన తీస్తే బాబు దావేయట కదా ఎక్స్ట్రా పైసలు కూడా వస్తాయి. సరే ఇలా ఒక సినిమాను హ్యాక్ చేసి దాన్ని షూట్ చేసి హ్యాక్ చేసి ఇట్లా ఒక వెబ్సైట్లో పెట్టడం అనే ఆలోచనే చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇమ్మడి రవి ఆలోచన అసలు డిఫరెంట్గా అంటే నాకు తెలిసి అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు తెలుగులో నాకు technology తెలిసినంత అంటే వరకు నేను 2002లో లండన్లో ఉన్నప్పుడే మేము చూస్తుండే. అప్పుడే 2002 2005 6లో నేను యూరోప్లో ఉన్నప్పుడు ఆన్లైన్లో నుంచి ఆ పనికిరాని ప్రింట్లన్నీ పెట్టుకొని చూస్తుండే. అప్పుడు వీడియో కెమెరాతో అప్లోడ్ చేసేటోళ్ళు. అవును హ్యాండ్ కెమెరాతో అప్లోడ్ చేసేటోళ్ళు. అప్పుడే చూస్తుండే మేము. కాకపోతే అప్పుడు ఇంటర్నెట్ అనేది ఇంత లేదు. 5లో 2006లో ఇంత ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ అని లేదు. మనం ఏదైనా ఇంటర్నెట్ వాడాలంటే ప్రత్యేకంగా పోయి ఒక సిస్టమ్ మీద కూర్చొని చేసుకోవడం తప్ప చేతిలోకి వచ్చినంత సీన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం పడుతుందంటే ప్రపంచం అంతా చేతిలోకి వచ్చారకు యూజర్స్ పెరిగిపోయారు. అవును అదొక పాయింట్. మీరు అన్నట్టు కూడా చాలా మంది ఏంటంటే ఫ్రీ కదా అవును వాళ్ళకి ఏం పోయింది ఏదో ఒకటి చూసేద్దాం అన్న టైప్లో చాలా మంది ఉండిపోయారు కాబట్టి అట్లా ఈ ఐబొమ్మ కేసులో పోలీసులు బర్స్ట్ చేశారు దాన్ని స్కామ్ ఎక్కడ జరుగుతుంది ఎట్లా వాళ్ళు జరుగుతుంది ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టుంది. ఛాలెంజింగ్ గా తీసుకొని జనరల్ ఛాలెంజింగ్ చేశారు. పోలీసులు చేశారు. మీద పెద్ద ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రెస్ మీట్ లో కూడా చూసినట్టు ఏది పట్టుకుంటాం చెప్తాను ఈ సంగతి అని పోలీసు వాళ్ళు హెచ్చరించినట్టు చేశారు. కానీ వాళ్ళు పెద్ద ఈ sketch గా ఐబొమ్మ ఉన్నారు. వాళ్ళు కూడా దమ్ము ఉంటే పట్టుకోండి అని కూడా సవాల్ ఇచ్చినారు. అసలు ఏంటండి ఇది అంత దొంగ పోలీస్ సినిమా దొంగ లాగా పోలీస్ ఆట అయినా కూడా గవర్నమెంట్ చేతుల నుంచి ఎవరు తప్పించుకోలేరు. అవును ఎందుకంటే గవర్నమెంట్ అని కాదు కానీ చట్టం చేతుల్లో అదే చట్టం ఈజ్ నథింగ్ బట్ ఏ గవర్నమెంట్. సో గవర్నమెంట్ చేతిలో ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది. అవును పాస్పోర్ట్ డేటా ఉంటుంది, ట్రావెలింగ్ డేటా ఉంటుంది, నీకు అన్ని డేటాలు ఫోన్ డేటా ఉంటుంది, కాల్స్ ఎటు పోతున్నాయో డేటా ఉంటుంది, ప్రతి ఒక్క డేటా ఉంటుంది. వాళ్ళు దృష్టి పెడితే ఎంతసేపు ఎవరినైనా వాళ్ళు దృష్టి పెడితే ఎవరైనా పట్టుకుంటారు. అవును పట్టుకోవడం లేట్ కావచ్చేమో కానీ దృష్టి పెడితే ఎవరైనా పట్టుకుంటారు. ఈ రవి పోలీసులకు సవాల్ విసిరాడు దమ్ము ఉంటే పట్టుకోండి అంటే ఏ ధైర్యంతో అతను ఇట్లా అడిగింటాడంటే అదే అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే అదే కరేబియన్ పాస్పోర్ట్ ఉండి ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, ఒకటి అయిపోయింది. ఇండియా ఫోన్ అనుకో ఉండొచ్చు. ఇండియా రానంతకాలం అరెస్ట్ చేయలేరు, ఇండియాకి వస్తే అరెస్ట్ చేయాలి. తర్వాత ఆయనకు చట్టాల మీద అవగాహన లేనట్టుంది, డేటా లాగుతున్నది ఎక్కడి నుంచి అనేది అవగాహన లేనట్టుంది. ఉంటే 3 కోట్లు ఎందుకు పెట్టుకుంటాడు ఆ 3 కోట్లు అది ఇండియాకి రాడు. ఎందుకంటే ఎల్ఓసి రిలీజ్ అయి ఉంటుంది కదా. కరెక్ట్ ఎల్ఓసి మీద ఐడియా లేకున్నట్టుంది. నేను ఎవరు తెలియదు కదా నాది కరేబియన్ పాస్పోర్ట్ కదా అనుకుని ఉంటాడు. దట్స్ వాట్ ఇయర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నాది కరేబియన్ పాస్పోర్ట్, ఇండియా దగ్గర డేటా ఉండదు, నేను పోతే నన్ను ఎవడు పట్టుకోడు అని అనుకుంటాడు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచో ఆ కరేబియన్ పాస్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఇండియా భూభాగం మీద ఈ ప్రపంచంలో ఎవరి పాస్పోర్ట్ అయినా బ్యాన్ చేసే అధికారము, లేకపోతే ఎవరి పాస్పోర్ట్ మీదైనా ఎల్ఓసి రిలీజ్ చేస్తారో మన ఇండియాకు ఉన్నది. సో వీళ్ళు కంపల్సరీ ఆ కరేబియన్ పాస్పోర్ట్ లేదా అనేది ఏ దేశానికి ఆ దేశానికి ఉంటుంది, అమెరికాకు ఉంటుంది. అట్లనే మన ఇండియాకి ఏంటంటే ఎవడైనా మన దేశంలోకి మన దేశస్తుడు రావాలన్నా పోవాలన్నా వాని మీద ఎల్ఓసి రిలీజ్ చేసే అధికారం మనకు ఉంటుంది, ఈవెన్ ద ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఈయనకు అవగాహన అనుకుంటున్నా అంటే నేను ఐ గెస్ దట్ కరేబియన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇండియా దగ్గర నా డేటా ఉండదు అనుకోవచ్చు. అదొక ప్రాబ్లం ఉంటుంది. ద బిగ్గెస్ట్ స్కామ్ అది. మీకు కరేబియన్ దీవులలో సిటిజన్షిప్ కొనుక్కోవడం అనేది ద బిగ్గెస్ట్ స్కామ్. మళ్ళీ కరేబియన్ దీవులలో సిటిజన్షిప్ కొనుక్కుంటా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఏంది అంటే నువ్వు దగ్గర ఒక 140 దేశాలు వీసా లేకుండా తిరగచ్చు. ఒక అమెరికా కెనడా తప్ప యూరోప్ అన్నీ ఇవాళ యూరోప్ అంతా తిరగచ్చు, యూకే తిరగచ్చు, సౌత్ ఆఫ్రికా మొత్తం తిరగచ్చు, మలేషియా, సింగపూర్, ఇవన్నీ దేశాలు వితౌట్ వీసా తిరగచ్చు. అది కరేబియన్ పాస్పోర్ట్లలో ఉన్న అదొక బ్యూటీ అది.
ఓకే. చాలా ఉంది కదా. ఇండియాకి కూడా రావచ్చు. కరేబియన్ ఇండియాకు రావచ్చు. కరేబియన్ దీవులలో పాస్పోర్ట్ మనం ఇండియాలో ఉంటే మనకు ఓసే కార్డు ఇస్తారు కదా. ఓకే. కాదు, ఇప్పుడు ఎవరైనా వితౌట్ వీసా, పాస్పోర్ట్ వితౌట్ వీసా. ఓకే ఓకే, వితౌట్ వీసా. వితౌట్ వీసా కరేబియన్ పాస్పోర్ట్ ఉన్నోళ్ళు వితౌట్ వీసా 140 నుంచి 150 దేశాలు ఫ్రీగా తిరగచ్చు వాళ్ళు. ఆ పాస్పోర్ట్ చూపించుకొని ఇప్పుడు ఆ పాస్పోర్ట్ వీసాల మీద వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఆయన నేను ఇండియా రాలే అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇండియాలో నా డేటా లేదు అనుకుని ఉండొచ్చు. ఎందుకు వచ్చాడు మరి ఉన్నట్టుండి? సార్ ఎక్కడి నుంచి ప్రపంచంలో తెలవని విషయం ఏంటి అంటే ఏంటంటే పుట్టిన నేల ప్రాంతము ఫుడ్ కల్చరు నువ్వు ఈ భూప్రపంచంలో ఎక్కడి పోయినా కూడా మర్చిపోలేరు. అది ఎప్పుడో డబ్బులు లాగేస్తుంది. నువ్వు ఎంత పోయినా ఒక 10 years పోతావు, 15 years పోతావు, కానీ ఫైనల్గా ఒక్కసారైనా రావాలనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఐబొమ్మతో పాటు ఈ ఐబొమ్మ లాంటి సైట్లకు, మిర్రర్ సైట్లకి గ్లోబల్ హోస్టింగ్స్ ఇచ్చారు కొంతమంది, అలాగే అడ్వర్టైజర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ కేసులో అది బరస్ట్ అయిపోతుంది. ఒక్కళ్ళు దొరికిందంటే అక్కడ నుంచి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలో చూసినట్టున్నా వీళ్ళని పట్టుకోవడం స్టార్ట్ అయింది అనుకో, వాడు తప్పించుకుంటాడు. నీకు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఈ మిర్రర్ సైట్లనో లేకపోతే ఇక్కడ అప్లోడ్ చేసినో, ఇండియాలో అప్లోడ్ చేసినో, ఎవరినో చిన్న పట్టుకున్నారు అనుకుందాం. చిన్న పట్టుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పైకి వెళ్తుంది కాబట్టి అబ్బా పడుతున్నారు వీళ్ళు, ఇదే పని మీద ఉన్నారని చెప్పేసి ద డాన్ ఈజ్ ఆల్వేస్ ఎస్కేపిజంలో ఉంటాడు కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేసిందంటే ఈ అన్ని చిన్న చేపలను వదిలిపెట్టేసి ఉంటారు. ఏమని ఏం జరుగుతాం లేదు అని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం జరుగుతాం లేదు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేని ఒక వాతావరణం క్రియేట్ చేసి ఉంటారు. ఆయన కూడా ఏమనుకుంటే ఏం జరుగుతాం లేదు, ఎవరిని పట్టుకోవటం లేదు కదా, ఏమైతే లేదు, ఒకసారి ల్యాండ్ అయిదాం అనుకుని ఉంటాడు. అసలు ఫస్ట్ పెద్ద చేపను పట్టిలు కాబట్టి ఇక ఇక్కడ నుంచి ఇక కిందికి వెళ్తారు. ఇక దాన్ని పట్టుకున్న తర్వాత కిందలో పట్టడం చాలా ఈజీ. సో ఇంకోటి ఇక్కడ దేశాలే కాదు, ఇప్పుడు ఆయన మీరు అన్నట్లు సౌత్ ఇండియా మొత్తం అన్ని భాషల్లో సినిమాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని బాలీవుడ్ కూడా హాలీవుడ్ కూడా ఉన్నాయి. సో ఈ దర్యాప్తులో ఈ పోలీసులు ఆ రాష్ట్రాలను కూడా సంప్రదించాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కూడా ఇంప్లీట్ కావాలి. చాలా పెద్దది కదా, డెఫినెట్లీ చేస్తారు. ఓకే, అసలు ఇందులో ఒక బ్యూటీ ఏం చెప్పనా అంటే అందరికీ అంటే చాలా మంది తెలియదు కానీ ఇప్పుడు ఇంతకుముందు బెయిల్ వస్తుందని చెప్పినా నేను 90 days డిఫాల్ట్ బెయిల్ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తి చేయకపోతే 90 days బెయిల్ వస్తుంది అనే విషయాన్ని చెప్పినా కదా. మన పోలీసు వాళ్ళు దాచుకుంటే ఇంకా 5 సంవత్సరాలు అయినా కూడా బెయిల్ రాకుండా చేయగలుగుతారు. ఓకే, 5 సంవత్సరాలు అయినా కూడా బెయిల్ రాకుండా చేయగలుగుతారు. ఎట్లా? ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయింది ఇక్కడ, సపోజ్ హైదరాబాద్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద 90 days ఉంటుంది. ఇది 90 days అయిపోయే లోపే చెన్నైలోకి ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇక్కడ బెయిల్ వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి అక్కడ లక్క అవుతారు. అక్కడ 90 days అయిపోతుంది అనగానే అక్కడ నుంచి బెంగళూరులో ఒకటి చేస్తారు, మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళిపోతారు, అక్కడ ఒక 90 days పెడతారు. ఇట్లా ఇక వాళ్ళు ఎవ్రీ 3 months ఒక క్రైమ్ పెట్టుకుంటూ పోతే 5 సంవత్సరాలు కూడా బెయిల్ రాదు. ఇప్పుడు కొన్ని పొలిటికల్ కేసుల్లో జరిగినట్లు అట్లా చేస్తారు. తర్వాత ఇంకొకటి, మీరు ఈ వార్త వచ్చిన వెంటనే మీరు సోషల్ మీడియాలో ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు 195 మంది ఉన్నారు. మా దేవుడని, మా అలాంటి సామాన్యులకి సినిమా చూపించిన దేవుడని, అతన్ని ఏ కారణంగా అరెస్ట్ చేశారు అని, అసలు మీకు దమ్ము ఉంటే టెర్రరిస్టులను పట్టుకోండి, ఇక్కడ హైదరాబాద్లో టెర్రరిస్టులు ఉంటే గుజరాత్ ATS పోలీసులు వచ్చి పట్టకపోతున్నారు, వాళ్ళనే వదిలేస్తున్నారు, ఇతను ఏం తప్పు చేశాడని పట్టుకొచ్చారని, అతని ఫోటో పెట్టండి మేము దండం పెట్టుకోవాలని, ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో ఈ కొంతమంది సపోర్టుగా చేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా చట్టాల మీద అవగాహన లేకపోవటం అని చెప్పాలి వాళ్ళకి, అంతే. ఎందుకంటే ఇప్పుడు నీవేదో ఫ్రీగా సినిమా వచ్చిందని చూస్తున్నావు కానీ అది తప్పు అనేది వాళ్ళకి తెలవాలా. చట్టం అనేది ఇప్పుడు దీంట్లో 2 కాంట్రవర్సీలు ఉన్నాయి సార్. ఇది ప్రపంచానికి మాట్లాడితే 1 నిమిషంలో అయిపోతుంది. ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థ సినిమా తీస్తుంది, సినిమా ఈజ్ ఏ ప్రొడక్ట్. అది అవును, వాడు 100 రూపాయలు తీసుకుంటాడు, 1000 రూపాయలు తీసుకుంటాడు, 100 కోట్లు పెట్టుకుంటాడు. టికెట్ 1000 రూపాయలు పెడతాడు, 5000 పెడతాడు, 10,000 పెడతాడు. నీ ఇష్టం ఉంటుంది చూడు, లేపుతలేదు. నిన్నైతే బలవంతంగా అయితే కంపల్సరీ అయితే పెట్టలేదు కదా, బలవంతంగా అయితే పెట్టలేదు కదా. అవును, ఓకే, దానికి మీరు ఆ గగ్గోలు పెట్టడం ఎందుకు?
అంటే వీళ్ళు ఏమంటారంటే సినిమా చూడడం అనేది ఇవాళ సామాన్యుడి పరిస్థితి అవును మధ్యతరగతి సార్, కూడా ఇప్పుడు అందుబాటులో 1000 టికెట్ లేదు. ఊర్లలో పెట్టరు కదా, లేదు 1000 టికెట్ ఊర్లలో పెట్టరు కదా, కొన్ని ఓటీటీలో 1000 చూద్దామంటే టికెట్ ఊర్లలో పెట్టరు కదా. ఓటీటీలు కూడా చాలా కాస్ట్ పెంచేసాయి. ఏం కాస్ట్ ఉంది ఓటీటీలు? నాకు తెలిసి పెద్ద కాస్ట్ ఏం అంటే లేదు. ఎనీ ఓటీటీ యాడ్స్ లేకుండా చూడాలంటే 1000 రూపాయలు సంవత్సరానికి 1000 రూపాయలు ఉంది సార్. అది మాక్సిమం 2000 విత్ ఉంది. యాడ్స్ లేదు మాక్సిమం 2000 ఉంది సంవత్సరానికి వితౌట్ యాడ్స్ ఉంది. ఓటీటీలు. సో ఇతను 2000 అంటే నెలకి ఎంత పడుతుంది సార్? ఇప్పుడు సినిమాలో 200 పడుతుంది నెలకు. నెలకు 200 పడుతుంది. ఒక్క ఓటీటీ తీసుకుంటే ఇంటిల్లి పాది ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవుతున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే షేరింగ్ చేసుకుంటున్నారు ఓటీపీని. ఇంకా వాళ్ళు కూడా 2 లాగిన్స్ 3 లాగిన్స్ కూడా అమ్ముతున్నారు వాళ్ళు. 4 లాగిన్స్ ఇస్తున్నారు మరి ఒక్కొక్క ఓటీటీని బట్టి వాళ్ళ వాళ్ళ ప్యాకేజ్ బట్టి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఓన్లీ నీకు టికెట్ రేట్ అనేది 5,000 ఉంటుంది. అంటే ఈ తరహా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే సినిమా తీసుకునే ఏం నష్టం వస్తుంది, సినిమాలు ఆడుతున్నాయి లాభాలు వస్తున్నాయి కదా, మరి దీనివల్ల ఎంతమంది ఉన్నారు, సంఖ్య ఎంత ఉంది, దీన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినంత పెద్ద కేసు. సినిమాలు ఆడుతున్నాయి లాభాలు వస్తున్నాయి అనేది మాత్రం అయితే అదైతే అవాస్తవం. ఓకే, 100కు 2 3 100కు నాకు తెలిసి 10% సక్సెస్ అయితే సినిమాలు, 90% సినిమాలు ఫెయిల్యూరే ఉంటాయి. అవును, 90% రికవరీ కూడా రావు చాలా మందికి. అంటే నేను ఇవాళ ఈ అరెస్ట్ వార్త కింద వచ్చిన కామెంట్లు చదివా. ఏమంటారంటే నష్టం నిర్మాత నష్టపోతుంటే హీరో రెమ్యునరేషన్ హీరోయిన్ రెమ్యునరేషన్ అవి తగ్గించుకోండి అని ఇప్పుడు సార్ అంటే వాళ్ళ విషయం అడుగుతా సార్. ఎనీ బిజినెస్ లో క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ప్రపంచం అందరు మూర్ఖంగా మాట్లాడతారు. ఇప్పుడు తిరుపతి దేవుని దగ్గరికి పోవాలా, ఓకే, ఫ్రీగా పోయేటోడు ఉంటాడు, 500 ఇచ్చి 500 ఇచ్చి 10,000 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి పోయేటోడు ఉంటాడు, 1,00,000 రూపాయలు ఇచ్చి పోయేటోడు ఉంటాడు, 5 లక్షలు ఇచ్చి పోయేటోడు ఉంటాడు. మరి దాని మీద నువ్వు ఎందుకు కామెంట్ చేయవు? దేవుడే కదా, అందరు దేవుడే కదా, నా దేవుడు నీ దేవుడే కదా, అందరు సమానమే కదా దేవుని ముంగట. దేవుని ముఖ అయితే ఏమైతే లేదు కదా, ఎందుకు చేయవు దాని మీద క్వశ్చన్? ట్రైన్ తీసుకో, ట్రైన్ సేమ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, సేమ్ డ్రైవర్ ఉంటాడు, సేమ్ ట్రైన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ సేమ్ ఉంటుంది. నువ్వు కూర్చొని పోయేది ఉంటుంది, నిలబడి పోయేది ఉంటుంది, పండుకొని పోయేది ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఏసీ ఉంటుంది, థర్డ్ క్లాస్ ఏసీ ఉంటుంది. అవసరం అయితే నీకు పైసలు ఉంటే ఒక బోగి కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయవు? దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయవు? ఇప్పుడు నీ దగ్గర ఉన్న అది జనాలకు అవగాహన లేక, చట్టాలపైన అవగాహన లేక, ఉన్న ఫెసిలిటీస్ పైన అవగాహన లేక. అంటే ఇలాంటి సపోర్ట్ చేయడం కూడా నేరం కింద పరిగణిస్తారా? ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ డే ఒక రేట్ పెట్టేసిన అనుకుందాము, రేట్ పెట్టేసినప్పుడు 2 రోజుల తర్వాత చూస్తే ఏమవుతుంది? రేట్ తగ్గిన తర్వాత అవును ఏముంది, వారం తర్వాత చచ్చిపోవు కదా, చచ్చిపోవు కదా. నువ్వు ఫస్ట్ డేనే చూడాలని ఎందుకు అనుకుంటున్నావు? అది దట్ ఈస్ ద ప్రొడక్ట్. సినిమా అనేది ఒక ప్రొడక్ట్. వాళ్ళ ప్రొడక్ట్ని వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటారు, లాభాలు వస్తే తీసుకుంటారు, లాస్ అయితే ఇంటికి వచ్చి గుంజుకోరు కదా. ఏం గుంజుకోరు. మరి దానిపైన ఏం మాట్లాడుతున్నాము మనం? ఏం మాట్లాడుతున్నాం? ఇడ్లీ రోడ్డు మీద మన ఇంటి మాట రోడ్డు మీద సైకిల్ వేసుకొని వస్తారు, 10 రూపీస్కి ప్లేట్ ఇస్తాడు. కట్ చేస్తే మన మూల మీద బండి కొట్టు పెట్టుకుంటాడు, మూల మీద 30 రూపాయలు తీసుకుంటాడు. ఇంకా కట్ చేస్తే పక్కన మనకు స్వాతి టిఫిన్ సెంటర్ కొద్దిగా పాష్గా సుప్రభాతో స్వాతో పెడతాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. ఇంకా పోతే కామత్ పోతాము, ఇంకా పోతే 5 స్టార్ పోతాం, 5 స్టార్లో 500 తీసుకుంటాడు సార్. అవే 2 ఇడ్లీ, సేమ్ అయ్యే 2 ఇడ్లీలు కదా. అంటే అది దట్ ఫెసిలిటీస్. నువ్వు 5 స్టార్ పోతే వాడు 2 సార్లు ఆ ఇడ్లీ తీసాను మొక్క మీద కొడితే కూడా వాడు ఇంకా 10 సార్లు తెస్తాడు ఇడ్లీడు, మాట కూడా మాట్లాడు. అర్థమైందా? నాకు ఇడ్లీ నచ్చలేదు సార్ అంటే 10 సార్లు తెస్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎత్తుకొని కూడా తినిపిస్తాడు, మూతి కూడా పడతాడు 500 కాడు. దట్ ఈస్ అ ఫెసిలిటీ అది. అర్థమైందా? నువ్వు నీ రోడ్డు పక్కన పెట్టుకున్న ఇడ్లీ కొట్టు పెట్టుకున్న బండి వ్యక్తి దగ్గర పోయి 30 రూపాయలు ఇచ్చి ఇడ్లీ బాగాలేదంటే తింటే వేలేపుతా దెబ్బ నుంచి నువ్వు తింటూ పో అంటాడు కదా. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ ఐబొమ్మ కేసు దర్యాప్తు ఇప్పుడున్న మ్యాన్ పవరు చట్టాల పరిధి సవాళ్ళను దృష్టిలో పెట్టుకుంటే మినిమం దర్యాప్తు చేయడానికి ఎంత టైం పడుతుంది, శిక్ష పడడానికి? దర్యాప్తు అనేది పక్కన పెడితే నాకు తెలిసి అయితే రిలీజ్ చేయడం అయితే కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్గా తీసుకున్న కేసు కాబట్టి, ఇది కొన్ని వేల కోట్లతో ముడిపడ్డ వ్యాపారం కాబట్టి. ఓకే, లార్జెస్ట్ పబ్లిక్, మొత్తం ఒక దేశానికి కావచ్చు, ఒక రాష్ట్రానికి కావచ్చు, మన ప్రజలకు సంబంధించి ఒక ఛాలెంజింగ్ కేసు పోలీసు వాళ్ళకు కూడా. కాబట్టి ఇది దర్యాప్తు అనేది కొద్దిసేపు మనం పక్కన పెడితే ఇక్కడ పూర్తి చేసాలో మనకు తెలియదు కాబట్టి ఇట్స్ మే టేక్ టైం. రిలీజ్కి ఇది మన విడుదల బెయిల్కి అయితే టైం పట్టచ్చు. గన్షాట్ ఇంతకుముందు చెప్పిన మన గేమ్లో పెట్టుకుంటూ పోయి నెంబర్ ఆఫ్ కేసెస్ దేశం మొత్తం పెట్టచ్చు వాళ్ళు. రిలీజ్ అయ్యాక ఒక ప్రాబ్లం ఒకటి అవుతుంది,
రెండోది ఇక మనకు ఛాలెంజింగ్ కేసు కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైతే ఇట్లా చేయాలనుకున్న వాళ్ళకు కూడా కనువిప్పు కలగాలి, భయపడాలి అంటే ఈ కేసును వీళ్ళు ఛాలెంజింగ్గా తీసుకోవాలి. పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకోవాలి. పోలీసులు ఛాలెంజింగ్ గానే తీసుకున్నారు కాబట్టి పట్టారు. కానీ పట్టుకోవాలి. మళ్ళీ పట్టుకున్న తర్వాత కూడా ఇమ్మీడియట్లీ వదిలిపెడితే మళ్ళా పట్టుకొని ఏం బీకారు అనే ఒక కూడా ప్రబలుతుంది. నెక్స్ట్ వాడు కూడా ఏమైతుందిలే 3 నెలలు వస్తున్నావు 2 నెలలు వస్తున్నావు అంటాడు. కాబట్టి దీన్ని వాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి ఛాలెంజ్గా తీసుకుంటారు. వీళ్ళు కేసు చేసే క్రమంలో, ఇన్వెస్టిగేషన్ క్రమంలో వాళ్ళు నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు, చట్టాల మీద అవగాహన కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం ఇంకా ఈజీగా పట్టుకోవడానికి, ఈజీగా ఆపడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఏ ఛాలెంజింగ్ కేస్ ఫర్ పోలీస్. సో దర్యాప్తుకు టైం పడుతుంది, విడుదలకు టైం పడుతుంది, ఛానళ్ళకు కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఛానళ్ళకు కూడా కొద్దిగా మనకు ఈ మధ్య కాలంలో ఏం లేవు కదా, కొద్దిగా ఊపిరి వచ్చింది. ఒక 3-4 రోజులకు సరిపడ ఒక కంటెంట్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, చాలా విలువైన సమాచారం చెప్పారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.